అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి అందరికీ నా నమస్కారం. నేను అంటే స్వార్థం, నువ్వు అంటే అహంకారం, కానీ మనం అంటే అభిమానం, మనం అంటే బలం, మనం అంటే ధైర్యం, మనం అంటే సైన్యం. ఈ మనం సైతం అన్నది ఒక సైన్యంలా, ఒక ఉద్యమంలా. ఎందుకంటే నాకు కిరణ్ దాదాపు 20 సంవత్సరాలు తెలుసు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి ఆ సినిమా అప్పటి నుంచి పరిచయం. మేము వైజాగ్లో షూటింగ్ చేసాం. దాదాపు 10-15 రోజులు వైజాగ్ బీచ్లో సెట్ వేసి పూరి. అప్పుడు పరిచయం నాకు. కానీ అప్పుడు కిరణ్ వేరు, ఇప్పుడు కిరణ్ వేరు. అంటే మనకి లైఫ్లో ఏది తృప్తిస్తుందో అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే మనకే తెలియదు మనం ఏ పని చేస్తే మనకి ఒక 100% సాటిస్ఫాక్షన్ మనకి దొరుకుతుందో. ప్రతి మనిషి దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. నేను నా వరకు తీసుకుంటే నేను ఎంబీఏ చేసి, మార్కెటింగ్ చేసి, కార్పొరేట్ కంపెనీలో పనిచేసి, వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్గా పనిచేసి, తర్వాత గవర్నమెంట్ సర్వీస్ చేసి, ఐ వాజ్ ద ప్రైవేట్ సెక్రటరీ టు 2-3 మినిస్టర్స్. అది రిజైన్ చేసి, అంటే ఎక్కడ తృప్తి దొరక్క ఏది చేసినా ఒక రొటీన్ అయిపోతుంది, దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇది కాదు కదా ఇది నేను చేయాల్సింది అని ఒక 1.5 ఇయర్లోనే నాకు దాని మీద మొహం వచ్చేసేది. తర్వాత మళ్ళీ పోన్లే మనది ఓన్ కంపెనీ పెట్టుకుందాం. ఇలాగ రకరకాల ప్రయాణాల్లో తృప్తి అనే వేటలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ వేటలో నేను ప్రయాణిస్తూ ఇలాగ సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఫస్ట్ సినిమా నాది, నేను ఒక ప్రొడ్యూసర్గా వచ్చా. ఫస్ట్ వచ్చి తోకలేని పెట్టని 97లో ధర్మవర సుబ్రహ్మణ్యం గారి డైరెక్షన్లో నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమా డిజాస్టర్. సినిమా బాగుందని చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్గా అది నన్ను లిటరల్గా రోడ్డు మీద తీసుకొచ్చింది. ఉన్నవన్నీ అమ్మేసి ఒక చిన్న షెడ్కి విత్ ఫ్యామిలీ నేను షిఫ్ట్ అయ్యి, బట్ నాకు ఇంత పోయినా పోగొట్టుకున్నా నాకు ఇక్కడే బాగుందనిపించింది. ఇక్కడే మళ్ళీ వెతుక్కోవడం మళ్ళీ స్టార్ట్ చేశా. 97లో సత్య అన్న సినిమాతోటి నేను మళ్ళీ రైటర్గా ఎంటర్ అయ్యా, రాంగోపాల్ గారి సత్య. అక్కడి నుంచి ఇప్పటిదాకా 20-21 ఇయర్స్ జర్నీలో 50 ఫిల్మ్స్. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు లాస్ వచ్చినా, నాకు ఒక పెద్ద నష్టం వాటిల్నా, నా కుటుంబ కష్టాల్లో ఉన్నా నాకు తృప్తి అన్నది ఈ పరిశ్రమలో దొరికింది, ఆ క్రియేటివిటీలో దొరికింది. సో అది తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అదే నేను కిరణ్ విషయంలో అదే అనుకుంటా. 20 years తెలిసే ఈ వ్యక్తి ఇతను తనను తను వెతుక్కుంటూ బయలుదేరి ఉంటాడు. తనకి ఓ తృప్తి దీంట్లో దొరికింది. ఒక అద్భుతమైన ఒక కార్యక్రమంలో ఆ తృప్తి కోసమే ప్రతి మనిషి పొద్దున లేస్తే ఆ తృప్తి కోసమే పరిగెడుతూ ఉంటాడు. సో తిను చేసే, ఎందుకంటే నాకు తెలిసి కదా ఓ 3 monthsగా అన్నయ్య ఈ సండే ఎటు రాగలరా. సో ఐ వాజ్ కాట్ అప్ విత్ too many things. I was caught up traveling, too many films. ఈ దీంట్లో నెక్స్ట్ టైం అనుకుంటూ, బట్ నేను ఏం మిస్ అయ్యానో నాకు ఈరోజు అర్థమైంది. ఎందాట మన శ్రీధర్ చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు, చాలామంది చెప్పారు, ఈ మనసైతం ట్రస్ట్. చాలామందికి ఏంటంటే ట్రస్ట్లు చాలా ఉన్నాయి. ఈ ఇండియాలో ట్రస్ట్ లేనిది ఏదన్నా ఉంటే ట్రస్ట్లే, మనం ట్రస్ట్ చేయలేనివి. అంటే ట్రస్ట్ అనే ఆ ముసుగులో వీళ్ళు ఏవో చేస్తారు. ఎందుకంటే మనకి నెగిటివిటీ అనేది త్వరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి. దాన్నే మళ్ళీ బ్యాంకులు ఇచ్చి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి చూపిస్తూ ఉంటారు టీవీలో. ఇవన్నీ చూసిన ప్రేక్షకులకి ఈ ట్రస్టుల మీద, వీటిలన్నిటి మీద నమ్మకం, ట్రస్ట్ పోయింది. సో ఇందాక మనం భారత్ టుడే ఆయన చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమాలు, సాయి గారు చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమాలకి దీన్ని చూపించండి, దీనికి ఆర్ఆర్ ఇవ్వండి,
దీనికి ఒక మంచి రికార్డింగ్ ఇచ్చి మంచిని తీసుకెళ్ళండి ఎక్కువ ప్రజల్లోకి, అందరూ స్పందిస్తారు. ఎందుకంటే కేవలం మనిషికి మాత్రమే ఆ గుణం ఉంది, స్పందించే గుణం ఉంది. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నా తరఫు నుంచి జస్ట్ ఒక టేక్ ఆఫ్ ఒక 1 lakh రూపీస్ అనౌన్స్ చేస్తున్నా. అంతేకాదు నేను నాతో పాటు పనిచేసే టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, కోట్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, అందరికీ నేను చివాట్లు పెట్టి మరి ఇప్పిస్తా. అది ఫిక్స్ అయ్యా. రేపటి నుంచి ప్రతి లొకేషన్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలోనూ లంచ్ బ్రేక్లోనూ వాళ్ళకి క్లాసులు ఉంటాయి మనోసాహిత్య గురించి. అంటే నేను ఎంత స్పందించానో దానికి ఇప్పుడు నా క్రియేటివిటీ దీనికోసం వాడతగ్గరండి. సో వీళ్ళందరినీ స్పందించేలా చేయడానికి. సో కాబట్టి నాకు ఇది చూసే అవకాశం, దీంట్లో పాల్గొనే అవకాశం, చాలా మంది కూడా సాయం చేయాలని, కానీ రైట్ రూట్ తెలియదు. తెలిసినా అది రైట్ పర్సన్స్కి చేరుతుందో లేదో తెలియదు. అదే చెప్పారు ఇప్పుడు దాకా అందరూ. సో కాబట్టి ఇది ఒక ఉద్యమంలాగా మరింత ముందుకెళ్ళాలని, దీనికి మరింత ప్రాముఖ్యత రావాలి, ఇందులో అందరూ భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆయన ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.